నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వీకోట మండలం పోలీస్ స్టేషన్ లో బుధవారం పలమనేరు డివిజనల్ డీఎస్పీ తేగల ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. సామాజిక మాధ్యమాల్లో ఫాల్స్ న్యూస్ క్రియేట్ చేసే చర్యలు తప్పవని ఒక పేరెంట్ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేదు. చేయి చూసి మాట్లాడుతున్నాడు, కొంచెం హార్ష్ఫుల్గా మాట్లాడుతున్నాడు. అదే ఏం మాట్లాడు, అదే ఫీజే నాకు ఇంపార్టెంట్, స్టూడెంట్ లైఫ్ నాకు ఇంపార్టెంట్ కాదు అన్నారు. ఇది నిరూపిస్తాను కావాలంటే వీడియో కూడా ఉంది. ఆల్రెడీ సార్ రెస్పెక్ట్ అడిగాను సార్. నేను నా మీడియా మిత్రులందరికీ పలమనేరు సబ్ డివిజన్ డిఎస్పీ నేను చిన్న విజ్ఞప్తి ఏమంటే, ఈ మీడియా సమావేశంలో పలమనేరు డివిజనల్ డీఎస్పీ తేగల ప్రభాకర్ మాట్లాడుతూ వీకోట పట్టణం ఎప్పుడూ ప్రశాంతతకు మారుపేరుగా ఉండేది. సోమవారం జరిగిన ఒక చిన్న ఘర్షణ వలన ఇరు వర్గాలు బాహాబాహీకి దిగి ఎంత నష్టం జరిగిందో అందరికీ విదితమే అని తెలిపారు. కొంతమంది వ్యక్తులు సామాజిక మాధ్యమాలలో ఫేక్ న్యూస్, ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసి ఇష్టం వచ్చినట్లు ప్రజల్లో ఏదేదో చూపించారు. ప్రశాంత జీవితం గడుపుతున్న ప్రజల్లో అలజడి రేపడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇలాంటి ఫేక్ ఫాల్స్ న్యూస్లను స్ప్రెడ్ చేయకుండా ఉండాలని తెలిపారు. ఈ తరహా ఘటనపై దృష్టి పెట్టామని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి కంటెంట్ను క్రియేట్ చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2 days బ్యాక్ వీకోట్లో చిన్నపాటి సంఘటనలతో ఇరు గ్రూపుల మధ్య ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆ రోజు పోలీస్ ఎఫర్ట్స్ అంతా చేసి ఇక మిగిలిన పబ్లిక్ కానీ పెద్ద మనుషులు అందరి సమక్షంలో దాన్ని ఆ స్ట్రెస్ను తగ్గించి నార్మల్ పర్సెంట్ తేవడం జరిగింది. తర్వాత నిన్న దినము ఇరు గ్రూప్స్తోనూ మాట్లాడితే ఇరు గ్రూప్స్ కూడా చాలా సయోధ్యగా, చాలా పాజిటివ్గా అందరూ అసలు పోయిన సంఘటన దురదృష్టకరమైన సంఘటన, మేమంతా కలిసే ఉంటాం, కలిసికట్టుగా ఉంటామని చెప్పేసి వాళ్ళు ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉండడం జరుగుతుంది. తొందరలో ఇంకా పోలీస్ ఆఫీసర్, మా సీనియర్ ఆఫీసర్లు కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడి ఒక మంచి పీస్ కమిటీ ఏర్పాటు చేసి మంచి సుహృద్భమైన వాతావరణం ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే ప్రజలు కూడా అలాగే ఉన్నారు, ఎటువంటి విభేదలు. కాకపోతే కొంతమంది సోషల్ మీడియాను, వాట్సాప్ను, రకరకాల ఫేస్బుక్, రకరకాల వీటిని వేదికగా చేసుకొని ఇక్కడ ఏదో జరగబోతుంది అని చిన్నపాటి పుకార్లు స్ప్రెడ్ చేస్తున్నారు. మాకు నెట్వర్క్ ఉంది, సోషల్ మీడియా ఉంది. ఆ సోషల్ మీడియా ఉంటాడు, ఎవరెవరు సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ చేస్తున్నారు అన్నిటిపై నిఘా. వాస్తవంగా ఎక్కడున్న పబ్లిక్కు బాగా తెలుసు ఇక్కడ బాగా కలిసి ఉన్నాం, సమన్వయంగా ఉన్నాం అని చెప్పేసి. పబ్లిక్ నమ్మకపోవచ్చు, బట్ పదే పదే గ్రూపులు రావడం వల్ల వాళ్ళు అనవసరంగా లేని స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా వాళ్ళని స్ట్రెస్లో ఉంచాల్సిన పని లేదు, ఏమో జరగబోతుందో ఏమో జరుగుతుందో. బట్ ఎక్కడన్నా పబ్లిక్ తెలుసు, దే ఆర్ పీస్ఫుల్, ప్రశాంతంగా ఉంటారు. పెట్టే వాళ్ళపైన పోలీస్ పరంగా కఠినమైన చర్య తీసుకోబడుతుంది. మీ కోటలో ఎటువంటి దృశ్య సంఘటన జరగడానికి అవకాశం ఉండదు, వీలు కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు, పబ్లిక్ ఏదైతే జరిగిందో దానిపైన వాళ్ళే బాధపడుతున్నారు. అదే ఎందుకు చిన్న విషయాన్ని పెద్దగా చేసుకున్నాము అనేసి. ఇరు గ్రూప్స్ ప్రశాంత వాతావరణం ఉండే మంచి స్ట్రక్చర్ని కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ప్రయత్నాలు చేస్తే వారిపైన కఠినమైన తీసుకోబడతాయని మీడియా మిత్రులకు చెప్పడం జరుగుతుంది. మీరు కొంచెం స్ప్రెడ్ చేయండి. ఏమన్నా ప్రత్యేకంగా 20,000 వ్యక్తులు ఎవరు ఉంటే మా నోటీసులో పెట్టండి. థ్యాంక్ యూ. అకాడమిక్ ఫీజు చెల్లించలేదన్న కారణం చేత బుక్స్తో సహా చిన్న పాప బాబును దయాదాక్షణ్యాలు లేకుండా బయటకు గెంటేసింది ఓ ప్రైవేట్ స్కూల్. విద్యార్థిని తండ్రి ప్రభాకర్ మాట్లాడుతూ, నేను నా భార్య ఇద్దరం డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం, ఎక్కడ జాబ్స్కి వెళ్ళడం లేదని, 6 నెలల తర్వాత మొత్తం ఒకేసారి పే చేస్తామని చెప్పారని, ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపల్ దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. అందుకు ఆయన ఒప్పుకున్నారని, ఇంకా 4 నెలల సమయం ఉండగానే మా పిల్లలను బయటకు గెంటేశారని తెలిపారు. ఈ నెలలో అమౌంట్ రావాల్సి ఉందని, వచ్చిన వెంటనే ఫీజు చెల్లిస్తామని చెప్పినా వినకుండా మాకు విద్యార్థుల భవిష్యత్ కన్నా ఫీజులే ముఖ్యమంటూ చైతన్య స్కూల్ మేనేజ్మెంట్ తెలిపారని వాపోయారు. ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారని, చిన్న పాపను బాబును బయటకు బుక్స్తో సహా గెంటేయడం ఎంతవరకు న్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు పట్టించుకుని న్యాయం చేయాల్సిందిగా కోరారు. పేరు ప్రభాకర్,
నా పిల్లలు చైతన్య టెక్నాలజీ స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ ఎల్కేజీ చదువుతున్నారు. యాక్చువల్లీ నేను నా వైపు ఇప్పుడు జాబ్ లెస్గా ఉన్నాము. డిఎస్సి గవర్నమెంట్ డిఎస్సి పడిందనే నోటిఫికేషన్ పడిందనేసి డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నాము. సో ఇప్పుడు ఫీజు కట్టలేకపోతున్నాము. ప్రిన్సిపల్ సార్ గారికి ఆల్రెడీ నేను 6 months పే చేయలేదని చెప్పాను. సరే అన్నారు ఫస్ట్. మళ్ళీ ఎవ్రీడే ఫోన్ల మీద ఫోన్లు చేసి ఫీజు అంటున్నారు. సార్ నేను ఇప్పుడు కట్టలేను అనేసి 3 weeks స్కూల్ పిల్లల్ని ఇద్దరు నిలిపేశాను. వేరే తమ ఎక్కడైనా నాకు అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని కడదామనేసి ఈరోజు వచ్చాను. ఆల్ ఆఫ్ ప్లేస్ స్కూల్ పిల్లల్ని అంతా ఇద్దరిని బయట తరిమేసి బ్యాగ్స్ ఇచ్చేసి వాళ్ళు ఫీజే నాకు ఇంపార్టెంట్, స్కూల్ పిల్లల లైఫ్ నాకు ఇంపార్టెంట్ కాదు, స్కూలే ఇంపార్టెంట్, స్కూల్ ఫీజే నాకు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎవరు ప్రిన్సిపల్ సార్. ఏం పేరు? ప్రిన్సిపల్ సార్ నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఎట్లా తీసుకోరండి ఇప్పుడు? ఫీజు కడితేనే తీసుకుంటాము, లేదంటే లేదు అంటారు. వన్స్ రిక్వెస్ట్ అడిగాను. వాళ్ళు సార్లు కూడా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడాను. ఫస్ట్లో ఓకే అన్నారు. మళ్ళీ నాకు ఫీజు కావాలని ఎవ్రీడే ఫోన్ చేసి ఆ ప్రెజర్ వల్ల 3 weeks నిలిపేసి స్టాప్ చేసేస్తాను. తర్వాత ఈరోజు పే చేద్దాం అనుకుని వచ్చే లోపల ఆ లోపల పిల్లల్ని బయట తరిమేసి బ్యాగ్తో సహా బయట పంపించేశారు పిల్లల్ని. అంటే మీకు ముందే ఇన్ఫామ్ చేయలేదా? ఇన్ఫామ్ చేయలేదు. మళ్ళీ పిల్లలు బయట ఉన్నారనే విషయం మీకు తెలుసు? టీచర్లు ఫోన్ చేసి ఎందుకు బయట పెట్టారు అని అడిగారు. అప్పుడు వచ్చాను, నేను వచ్చి చూసి చెక్ చేస్తే బయట ఉన్నారు పిల్లలు. పోయి మాట్లాడితే నా రీఫండ్ కూడా చేయను అంటారు. బుక్స్ ఫీజు వచ్చి 6,500 రూపాయలు బుక్స్ ఫీజు కట్టాను. అడ్మిషన్ ఫీజు వచ్చిన 5,000 కట్టాను. తర్వాత నా చెల్లెలు కూతురు కూడా జాయిన్ చేయించాను. 2,500 రూపీస్ అడ్మిషన్ తీసుకున్నారు. కానీ వాళ్ళు ఫీజు కట్టడం వల్ల స్టాప్ అయిపోయారు. ఆ అమౌంట్ అనేది కూడా నాకు రీబ్యాక్ ఇవ్వలేదు. మీ పిల్లలు ఇక్కడ ఇంపార్టెంట్ సార్, మెయిన్ ఫీజే ఇంపార్టెంట్, స్కూల్ పిల్లల లైఫ్ ఇంపార్టెంట్ కాదని నాకు క్లారిటీకి తెలిసింది సార్. ఒక పేరెంట్ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేదు. చేయి చూపించి మాట్లాడుతున్నాడు, కొంచెం హార్స్ఫుల్గా మాట్లాడుతున్నాడు. అదే ఏం మాట్లాడాడు? అదే ఫీజే నాకు ఇంపార్టెంట్, స్టూడెంట్ లైఫ్ నాకు ఇంపార్టెంట్ కాదు అన్నారు. ఇది నిరూపిస్తాను కావాలంటే వీడియో కూడా ఉంది నా దగ్గర. ఆల్రెడీ సార్ రెస్పెక్ట్ అడిగాను సార్. నేను నా వైఫ్ ఇద్దరు డిఎస్సి కోచింగ్ వెళ్తున్నాము. ప్రెజెంట్ నేను అమౌంట్ పే చేసే పరిస్థితిలో నేను లేను. ఆఫ్టర్ 6 months ఖచ్చితంగా నేను పే చేస్తాను సార్. ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డే కదా, నో ప్రాబ్లం అన్నారు. సరే అన్నారు సార్. మళ్ళీ సార్ పక్కన పెడితే వాళ్ళు టీచర్స్ పదే ఫోన్లు చేసి చంపేస్తున్నారు. సరే ఎందుకు అని 3 weeks నేను పంపించలేదు సార్. ఈరోజు నాకు అమౌంట్ వస్తుంది, అందుకనేసి ఈరోజు పంపించాను. ఈరోజు లేదంటే రేపు కట్టేస్తాను ఫీజు అనేసి పంపించాను. ఆల్ ఆఫ్ డే నా కూతుర్ని బయట పంపించేసాను సార్ విత్ బ్యాగ్తో. ఎక్కడైనా బాబు కూడా ఫీజు పే చేయలేదు. ఇద్దరిని పంపించాను. ఇద్దరిని పంపించేసాను. వాళ్ళే సార్. ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంటే ఇంకా ఎట్లా సార్ నెక్స్ట్? పేరెంట్స్ ఆయన గుర్తుపట్టలేదు. మీరు తీసుకెళ్తే పిల్లలు కాపాల్సి సో పిల్లల్ని బయట పంపకూడదు. చూస్తాను ఫీజు కూడా నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఇప్పుడు అడ్మిషన్ ఫీజు అనేది స్కూల్ స్టార్ట్ అయినాక కదా పే చేయాల్సింది. వీళ్ళు ఎందుకు 2 months బ్యాక్ బిఫోర్ 2% ఇస్తామని తీసుకుంటారు. ఎందుకు నాకు ఎప్పుడు ఒక్కరోజైనా చెప్పాను. ప్రభాకర్ అనే పేరెంట్ తవడపల్లి వాస్తవులు. అతను వాళ్ళ ఇద్దరు పిల్లల్ని యోగశ్రీ, విక్రమ్, యూకేజీ ఒకరు, ఫస్ట్ స్టాండర్డ్ ఒకరు చదివిపోయే ఆ పిల్లలు ఇద్దరిని కూడా చైతన్య స్కూల్లో జాయిన్ చేయించాను. బట్ నేను ఈ ఇయర్ అంతా కూడా ఫీజు కట్టలేకపోవడం వల్ల మా పిల్లలు ఇద్దరిని బయట పంపించేశారు అని కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఆ కంప్లైంట్ మీద ఎంక్వైరీకి ఇక్కడికి వచ్చినాము. పేరెంట్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నాము. ఏం విషయం ఏంటి, అంటే పిల్లల్ని ఎందుకు బయట పంపించారు,
పిల్లల్ని టీచర్స్ పంపించారా లేకపోతే వీళ్ళు పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లారా అనే దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రిన్సిపల్ గారిని కూడా రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వమంటున్నాం ఏం జరిగింది అని. ఈ 2 స్టేట్మెంట్స్ని కూడా పేరెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ప్రిన్సిపల్ దగ్గర స్టాఫ్ దగ్గర తీసుకున్నటువంటి స్టేట్మెంట్, ఈ 2 స్టేట్మెంట్స్ని కూడా డిఈఓ గారికి డివైఓ గారికి పంపడం జరుగుతుంది. తదుపరి అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నాకు వాళ్ళకి ఫస్ట్లోనే మేము మీటింగ్ కండక్ట్ చేసి చెప్పాము, ఫీజుస్ ఏవైనా మీరు కలెక్ట్ చేయాలి అంటే పేరెంట్స్ నుంచి మీరు తీసుకోండి, పిల్లల్ని అయితే అడగద్దండి అని చెప్పినాము. పిల్లల నుంచి ఓన్లీ మీరు ఎడ్యుకేషన్ ఇవ్వండి, వాళ్ళకి ఫీజులు అనేటివి పేరెంట్స్ని అడగండి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీ దగ్గర ఉంటాయి, పేరెంట్స్ దగ్గర నుంచి మాత్రమే తీసుకోండి, వాళ్ళనే అడగండి, పిల్లలకి ఫీజులకి సంబంధం లేదనే విషయము చాలా మార్లు మీటింగ్ కండక్ట్ చేసి ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దీని మీద మాకు ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కూడా మేము వెంటనే రెక్టిఫై చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎలాంటి జరిమానాలు ఉంటాయి, ఏదైనా చర్యలు ఎలాంటివి ఉంటాయి మేడం? పిల్లల్ని యాక్చువల్లీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము పిల్లలని వాళ్ళకి 14 years వరకు ఖచ్చితంగా చదువుకునే రైట్ ఉంది కాబట్టి ఫీజుకి ఎడ్యుకేషన్కి ఇక్కడ సంబంధం లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఫీజు అనేది పిల్లలకు సంబంధం లేదు కాబట్టి పేరెంట్ని మాత్రం అడగాల్సి ఉంటుంది. అంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని అడుగుతున్నాం. ఖచ్చితంగా జరిగిండేటువంటి పిల్లల మీద వాళ్ళు జరిగిండేటువంటి విషయాన్ని బట్టి వాటి తీవ్రతని బట్టి యాక్షన్ ఉంటుంది. యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడమా, పాఠశాలల మీద రికగ్నిషన్కి సంబంధించి కానీ వాటి మీద క్లోజ్ చేయడం కానీ ఇటువంటి చర్యలు జరిగిండే విషయ తీవ్రతను బట్టి పై అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.